శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. అర్జున, సృష్టితో జోక్యం కలిగించుకోను కనుక వారి ప్రకృతి, వారి కామ ప్రవృత్తి, వారి త్రిగుణాత్మక ప్రకృతి, వారి త్రిగుణాత్మక మాయ, వారి కామ స్వరూప మాయ ఊరుకోక జగత్తులను సృష్టిస్తూ ఉంటుంది. పంచభూతాత్మక దేహాలను, గుణములను, దేహములతో గుణములను అనుభవించటానికి బాహ్య పదార్థాలను, విషయాలను, కనిపించేవి కనపడనివి అయినా అన్ని జగత్తులను సృష్టిస్తూ ఉంటుంది. అందువలన ఈ వీరి జగత్తు అనేక రూపాలతో మార్పులు చెందుతూ ఉంటుంది. వీరికి నిత్యము సంసార కారణమవుతుంది. ఇందుకు సాక్షి అయి ఉన్న నన్ను గుర్తించకపోవటమే అసలు కారణం. నన్ను గుర్తించకపోవటమే కాక ఇక ముందు కూడా వారు గుర్తించలేకపోవటానికి అడ్డంకులను సృష్టించుకుంటున్నారు అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుం ఆశ్రితం పరం భావం అజానంతః మమః భూతమః ఈశ్వరం. నా తత్వాన్ని పొందమని సర్వభూతాలను శాసిస్తున్న నా మహేశ్వరత్వమును, నా నిజతత్వాన్ని తెలుసుకొని ఈ మానవులు నేను ఒక దేహదారినని అనుకుని నన్ను అలక్ష్యం చేస్తున్నారు. అర్జున, దేవదారులు భావనను నాపై ఆరోపిస్తున్నారు. వారి తప్పుడు పూజలు, సుప్రపాతాలు, కళ్యాణాలతో నన్ను కించపరుస్తున్నారు. కామముతోటి సుఖమే సుఖమని భావిస్తూ దేహదారుల వలె నాకు కూడా కామాన్ని ఆరోపిస్తూ వారి వారి కామ ప్రవృత్తిలోనే వారు ప్రవర్తిస్తూ నన్ను హింసిస్తున్నారు. అర్జున, నా బోధనను లెక్క చేయటం లేదు. నన్ను దేహదారినిగా అనుకున్నందువలనే నేను తోడుగా ఉన్నప్పటికీ నీకు దుఃఖం వచ్చింది. అందరూ ఇలాంటి అవస్థలోనే ఉన్నారు కనుక వ్యక్తమవుతున్నదనబడే నా దేహ రూపమును చూడగలుగుతున్న అవాంతరాలని గుర్తించు అర్జున అని భగవానుడు అర్జునుతో అంటూ ఉన్నాడు.